హోటల్ దీపక్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ మన బైక్ మౌంటింగ్ అయితే అయిపోయింది. వాటర్ బాటిల్ లేకుండా. ఓకే, ఇప్పుడు కోల్డ్ స్టార్ట్. అండ్ మన డెస్టినేషన్ టువర్డ్స్ ఆగ్రా స్టార్ట్. నిన్నటికంటే ఈరోజు లగేజ్ అయితే బాగా కట్టాను. మ్యాక్సిమం ముందు నా మీదకి రాదనుకుంటున్నాను, కొంచెం గట్టిగానే కట్టేసా. బాగా స్ట్రాంగ్ కడితే ప్రాబ్లం ఏంటంటే బంజీ కార్డ్స్ తెగిపోతాయేమని కొంచెం లూజ్ కడుతున్నా. బ్రేక్ కొట్టంగానే నా మీదకి వస్తుంది అది. 300 మీటర్స్ తర్వాత రైట్. ఇక్కడ ఏదో గ్రౌండ్ ఉన్నట్టుంది, జనాలు గట్టిగా ఆడుతున్నారు. ఎండ మాత్రం గట్టిగా ఉందా అబ్బా 8 గంటలకి. నేనైతే అలా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నా. ఇక్కడేమో రోడ్ ఆఫ్ రోడింగ్లా ఉంది. ఇందాక మళ్ళీ వాటర్ బాటిల్ పడిపోయింది. అంటే ఏ వాటర్ పడితే ఆ వాటర్ నిన్న తాగేసా, సో కొంచెం గొంతు తేడా కొట్టింది. ఈరోజు అయితే కుదిరితే మనం కిన్లే కానీ బిజ్లరీ కానీ తీసుకుందాం, లేదా బెయిలే. ఇదేం దారబ్బా నాకు ఇలా తీసుకొస్తుంది ఇది. తప్పుకో 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 తప్పుకో. టూ 2.4 కిలోమీటర్స్ ఇదే రోడా? కొంచెం మంచి రోడ్ తీసుకెళ్ళమ్మా. గూగుల్ తల్లే. आगरा ओके, कुछ हाईवे मिलेगा ना? हाँ ठीक है भैया, थैंक यू. భయ్య అయితే ఇలాగ వెళ్తే 2 కిలోమీటర్ల తర్వాత హైవే అయితే తగులుతుంది అంటున్నాడు. సో లెట్ స్టార్ట్. అంటే ఎందుకన్నా మంచిదని అడిగా. హైవేకి అయితే వచ్చాం. ఎక్కడ టిఫిన్ షాప్ కనబడితే అక్కడ మాత్రం ఫస్ట్ తినేద్దాం. పోన్లే, హైవే మంచి తగిలింది. ఇక్కడ నుంచి లెఫ్ట్. దిస్ ఈజ్ నేషనల్ హైవే 44 అంట. ఓకే, 200 కిలోమీటర్లు ఈ హైవేలోనే ఉంటాం మనం. దిస్ ఈజ్ నేషనల్ హైవే 44. సూపర్గా ఉంది అసలు రోడ్ అయితే. రోడ్డు గతుకులే ఉంది, కాకపోతే నీట్గా కనపడుతుంది. మనం వయ్యా లలిత్పూర్ మీదుగా వెళ్తామేమో నాకు తెలిసి. లలిత్పూర్, ఝాన్సీ, తర్వాత ఆగ్రా. ఇంటి నుంచి బయలుదేరి ఇవాళ అడిగి, అంటే ఆల్మోస్ట్ మనకు 2 days పట్టింది 1000 కిలోమీటర్స్కి. ఇది 3rd డే. ఇంటి నుంచి మనం 1000 km బయటికి వచ్చేసాం. 1 hour అయితే పట్టింది. బ్రేక్ పట్టింది కానీ టిఫిన్ అయితే బాగా చేశాడు. 2 రోటీ దాల్ ఫ్రై చెప్పా, బాగా చేశాడు. సో ఇప్పుడు నీడ ఎక్కడైనా కనపడితే అక్కడ ఆగి చైన్ స్ప్రే చేసుకుందాం. 1000 దాటిసాం కాబట్టి ఎక్కడైనా షాడో ఉంటే అక్కడ ఆపుకొని స్ప్రే చేసుకుందాం. ఈ రోజుకి ఫస్ట్ టోల్ ప్లాజా. నిన్న 7 క్రాస్ చేసాము, ఈరోజు 8th నెంబర్. ఇంకా అయితే ఇక్కడ అన్ని లోకల్ బ్రాండ్ వాటర్ బాటిల్సే దొరుకుతున్నాయి. హైవేలో అయితే ఎక్కడ నీడ కనిపించట్లేదు, కిందకి దిగాలి.
మళ్ళీ బైక్ కిందకి దించితే పైకి ఎక్కుద్దాయి కదా అని వెళ్ళట్లే. బండి చూడండి ఎలా అరుస్తుందో. ఫుల్ అప్పులో ఉందన్నమాట, రోడ్ అప్పు ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాము, మధ్యప్రదేశ్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు యూపీ, ఈరోజంతా యూపీలోనే ఉంటాం, రేపటికి ఢిల్లీ వెళ్తాం. అంటే రోజుకో స్టేట్ కవర్ చేస్తున్నాం అనమాట దీన్ని బట్టి చూస్తే. బైకర్స్ అయితే ఎవరు తగలలేదు, మేబీ ఢిల్లీ తర్వాత తగలచ్చేమో. లలిత్పూర్ దగ్గరలోనే ఉన్నాం, ఝాన్సీ ఇంకో 110 అంట. లలిత్పూర్ సిటీకి వెళ్ళాలంటే ఇటువైపు మనం బైపాస్ హైవే మీద నుంచి కొట్టేస్తాం కాబట్టి కుదిరితే పైనుంచి చూపిస్తాయి ఏమైనా కనబడతాయి. ఇటు మన లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా లలిత్పూర్ సిటీ. ఇటువైపు కూడా అదేదో గుడిలా ఉంది, బిల్డింగ్ బాగుంది. కూడా చేస్తా బైక్కి చేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కాదులే 20 మినిట్స్ రెస్ట్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ టైం అయితే 11 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ. ఝాన్సీ 95 km, 1.5 hour అనుకోండి. లంచ్ అయితే అక్కడ ప్లాన్ చేసేద్దాం ఝాన్సీలో. ఝాన్సీకి ఇంకో 50 kmలో ఉన్నాం. ఏందన్నా అంత పొగ వచ్చేస్తుంది. చూపిద్దామని ఏం లేదు, జస్ట్ హైవే తప్ప. డ్రోన్ ఉంటే పైకి ఎగరేస్తే ఒక వ్యూ వచ్చేది, ఇక్కడ హైవే తప్ప ఏం లేదు, అందుకే ఏమి షూట్ చేయట్లా. ఆగుదాం. చూసారా ఫ్యాన్ ఎలా తిరుగుతుందో. పెట్టువారి ఊరంట. ఇది మన బైక్, ఇది హైవే. ఇది 9th టోల్ గేట్ మనకు టోటల్. చూడు పిల్లకాయలు ఎలా చూస్తున్నారు. మొత్తం స్టోన్ క్రషింగ్ ఏరియా, దుమ్ముతో ఉంది. ఎలా లేస్తుందో చూడండి, బోల్డ్ అని క్రషర్స్ ఉన్నాయి. ఝాన్సీ ఇంకో 23 km. ఇటువైపు ఎక్కువగా క్రషర్స్, ఎక్కువ స్టోన్ క్రషర్స్. ఇక్కడ ఒక బీటీ మిక్సింగ్ ప్లాంట్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలంట. వెల్కమ్ టు ఝాన్సీ.
1:30. ఇప్పుడే లంచ్ చేస్తా. లంచ్ అయిపోయింది. ఇంకా మనం సాయంత్రం వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఆగ్రా అయితే 250 km చూపిస్తుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నేను స్లోగానే వెళ్తా, 70-80 లోపే. అండ్ ఎదురుగా ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఇది 10వ టోల్ గేట్ టోటల్ జర్నీలో. మొత్తం ఎన్ని వస్తాయో చూద్దాం. చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఎండలు. అలాగనే ఆగిపోతే మనం ఇవాళ కూడా ఆగ్రా వెళ్ళలేము. సో అలా స్లోగా వెళ్తుంటే సాయంత్రంలోపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మైల్ స్టోన్ చూశాను అనమాట. శ్రీనగర్ 1254 అని రాసింది. శ్రీనగర్ 1244. దాదాపు 40 నిమిషాలు బ్రేక్ ఇచ్చా ఎండకు తట్టుకోలేక. ఇప్పుడు కొంచెం మబ్బుగా ఉంది. యాక్చువల్లీ హైవే మీద నుంచి వెళ్ళొచ్చు, కానీ గూగుల్ ఇది షార్ట్ కట్ ఏమో ఇలా చూపించింది. సో నేను కూడా ఇలా లెఫ్ట్ తీసుకున్నా హైవే నుంచి. హైవే అటువైపు ఉంది రైట్ సైడ్. ఇంకా 131 km. ఇంకో 2 అవర్స్లో రీచ్ అయిపోతాం. గ్వేలియర్ సిటీ అంట. న్యూఢిల్లీ, ఆగ్రా ఇటువైపే. ఆగ్రా, మథురా, ఢిల్లీ. ఇవాళకి ఆగ్రాలో ఉండిపోతాం. ఇప్పుడు మనం వెళ్ళేది ముంబై టు ఆగ్రా నేషనల్ హైవే అంట. ఇది ఈ మబ్బులు ఉండడం వల్ల కొంచెం సేవ్ అయ్యా. ఆగ్రాకి ఇంకో 60 kmలో ఉన్నాం. రాజస్థాన్ మధ్యప్రదేశ్కి డివైడ్ చేసిన బ్రిడ్జ్ బాగుంది. 2 స్టేట్స్ని డివైడ్ చేస్తుంది ఈ బ్రిడ్జ్. నౌ వి ఆర్ ఇన్ రాజస్థాన్. మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వచ్చి యూపీ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ వచ్చాము. మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్. ఎంట్రీ ఎగ్జిట్ అవుతుంది. ఇదే బార్డర్. వెదర్ అయితే వర్షం పడేలానే ఉంది. వాటర్
తాగాలని ఉంది కానీ వేడిగా అయిపోయింది వాటర్. ఏదైనా షాప్లో ఆగి సో పక్కన ఎక్కడైనా ఆగాలి. ముందున వెళ్తున్నారు కదా వాళ్ళు, తెలంగాణ నుంచి వస్తున్నారు. మేబీ వాళ్ళు లదాఖ్నే. మనమైతే ప్రజెంట్ ఆగ్రాలో ఉన్నాం. ఇక్కడ నుంచి హోటల్ జస్ట్ 11 km మాత్రమే. ముందు చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా పడేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వద్దాం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే గోప్రో పడిపోయింది హెల్మెట్తో పాటు. లెన్స్ దగ్గర స్క్రాచ్ పడింది. మరి ఫుటేజ్ ఎలా వస్తుందో తెలియదు. బైక్ మీద పెట్టుంటే స్లిప్ అయ్యి డ్రాప్ అయిపోయింది. అమ్మో ఎంత మంది జనాభా అయిందిరా. ఏదో పెద్ద సంతలాగే ఉంది ఇక్కడ. ఏంటబ్బా సంతనే మార్కెట్. వేరే చిన్న అలా చూస్తున్నావు. వేరే స్టేట్ బండి ఇక్కడ వస్తుందనా? వావ్ సూపర్. అసలు ఎన్ని స్టేట్లు దాటి 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 ఇంకా పైకి వెళ్తాం అనుకో. ఇదే గ్రేట్, ఈ బైక్ని ఇక్కడ దాకా తీసుకురావడం. హోటల్ బుకింగ్ కూడా మనం తాజ్మహల్కి దగ్గరలో బుక్ చేసుకున్నాం. 6:30 అవుతుంది, ఇక్కడ 4:30 అయినట్టుంది. వేడి అయితే ఇలా కుమ్మేస్తుంది. సూపర్ బైక్ ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఈ 2 days. ఇక్కడ కాకపోయినా ఢిల్లీలో అయినా. ఇది తాజ్ రోడ్ అంట. ఆగ్రా ఫోర్ట్ ఇటువైపే ఉందంట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. అన్న మమ్మల్ని వదిలన్నా. ఆవులు కూడా రోడ్ క్రాస్ చేస్తున్నాయి. ఓకే పైన మెట్రో స్టేషన్ ఉంది. హాయ్ హాయ్. ఏపీనా? టీఎస్ తెలంగాణనా? ఎంతమంది బ్రో మీరు? నేను సోలో బ్రో. అదే ఇక్కడ వైట్ ఇన్ అనే హోటల్ ఆన్లైన్లో బుక్ చేస్తా. అదే చూస్తున్నా, ఇక్కడ కనపడలే. వైట్ ఇన్ అంట, హోటల్ వైట్ ఇన్. బుక్ చేస్తా చేస్తా. లదాఖ్ బ్రో. లేదు, రేపు లెఫ్ట్ అయిపోయి ఢిల్లీ వచ్చేస్తా. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఉదంపూర్ టు శ్రీనగర్ అలా. ఇప్పుడే తెలంగాణ నుంచి 3 వచ్చారు.
ఈ చుట్టుపక్కలంతా హోమ్ స్టేస్ హోటల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆప్షన్స్. హోమ్ స్టేస్ ఆప్షన్స్ అయితే మల్టిపుల్ ఆ రోడ్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను డైరెక్ట్గా వచ్చేస్తున్నా బాగుండు, కానీ నిన్నలా మళ్ళీ తిరగలేనని ఇప్పుడు తీసుకున్నా, ఆన్లైన్లో బుక్ చేస్తా. మన ఆంధ్ర బండి, అది కూడా పెద్ద బయల్లో తిరిగే బండి, ఇప్పుడు ఆగ్రాలో తిరుగుతుంది. నైట్ వ్యూ. అండ్ తాజ్మహల్ అక్కడ ఉంది. అది గేటో తాజ్మహల్ తెలియట్లేదు. ఇదైతే స్ట్రైట్ లైన్లో ఉంది, ఇలా కనిపిస్తుంది, ఆ షేప్ కనిపిస్తుంది కానీ